నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు. మహిళలంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి తమ కుటుంబం సర్వసౌఖ్యాలతో తులతూగాలని ప్రార్థిస్తూ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలోని పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయపురంలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతములు నిర్వహించబడ్డాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సుందర వీర రఘురామాచార్యులు మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆరవెల్లి సుందర వీర రఘురామాచార్యులు మాట్లాడుతూ, త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని పూజించడం వల్ల పూజించినవారి కుటుంబంలో సర్వసౌఖ్యములు, అష్ట ఐశ్వర్యములు, భోగభాగ్యములు కలుగుతాయని, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి భార్యలలో ఒకరైన పద్మావతీదేవిని కొలవడం వల్ల కూడా సర్వసౌఖ్యములు చేకూరుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజలల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి రూపు, రవికల గుడ్డ, గాజులు, పసుపు, కుంకుమలు అందించారు. అనంతరం ప్రసాద వితరణ గావించారు. అక్షరాలు పట్టుకోండి, నమస్కారం చేసుకుని చెప్పండి. సాధ్యం త్రివర్తే సంయుక్తం మండిన ప్రియం విహాణ మంగళం దీపం త్రైలోక్య నిమిరావహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే కాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిః నమోస్తే. భూదేవాం శుద్ధాత్మని సమర్పయామి. ఒక నీటి